బీసీల పరిస్థితి వల్ల తెలంగాణలో అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ టు కాంగ్రెస్ పోల్చుకుంటే పెనముల నుంచి తీసి పొయ్యిలేసినట్టు అయిపోయింది. 11/11/2023 కామారెడ్డి డిక్లరేషన్, సిద్దిరామయ్యని తీసుకొచ్చారు కర్ణాటక నుంచి. బీసీ డిక్లరేషన్ ని విడుదల చేయడం జరిగింది. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం, ప్రతి సంవత్సరం 20,000 కోట్లతోటి బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి అన్ని రంగాలుగా బీసీలకు సాయం చేస్తామన్నారు. బహుశా నేను అనుకుంటా 2 బడ్జెట్లు అయిపోయినాయి కదా, ఇప్పటికీ దాని ఊసే లేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో గత ప్రభుత్వం 33 నుంచి 23కి తీసుకుపోయింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. మేము అధికారంలోకి వస్తే 42% పెంచి బీసీలకు రిజర్వేషన్స్ స్థానిక సంస్థలలో పెంచి వెంటనే ఎన్నికలు నిర్వహిస్తాం. సంవత్సరం పూర్తి అయిపోయింది, మీరు కమిషన్ల మీద కమిషన్లు వేసిండ్రు. ఆ కమిషన్ తర్వాత కులగణన చేపట్టిండ్రు. ఆ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్లు ఏమన్నా బయట పెడతారా? ఎంత పర్సెంటేజ్ బీసీలు ఉన్నారు, వాళ్ళకి 42% ఎట్లు ఇస్తారు అనేటువంటి విషయంలో ఇప్పటి వరకు స్పష్టం చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడతాం. బీసీ యువతకు వడ్డీ లేని 10 లక్షల రుణం ఇస్తామన్నాడు. సంవత్సరం పూర్తయింది, ఎంతమందికి ఇచ్చిరో బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి మండలానికి నవోదయ మోడల్ స్కూళ్ళు, బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఎన్ని గురుకులాలు ఏర్పాటు చేసినావు కొత్తగా చెప్పాలని చెప్పేసి అడుగుతున్నాం. మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎంబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాను. అది ఈజీగా మీ చేతుల్లో ఉన్న పని, కానీ ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఎందుకు వేస్తలేవని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్లతోటి కన్వెన్షన్ సెంటర్, స్టడీ సర్కిల్, లైబ్రరీని ఏర్పాటు చేస్తారు. దాన్ని కనీసం మొదలు పెట్టినవా, ఏమైనా ప్రణాళిక చేసినవా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. ముదిరాజు ముత్తురాసు తెలుగోళ్ళని బీసీడీ నుంచి బీసీఏ వరకు చేరుస్తానన్నా. ఇప్పటి వరకు దాని ప్రయత్నం ఎక్కడన్నా అయ్యిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మత్స్యకారులకు మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తాం, నర్సరీలు రకరకాల ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏమైందో, ఏమున్నా సెన్సేషన్ మాటలు మాట్లాడుతున్నావు. గౌడ కులాలకు ప్రతి సొసైటీకి 5 ఎకరాలు భూమి ఇచ్చేసి దాంట్లో ఈతవనం తాటివనం పెంచుకుంటానికి అవకాశం ఇస్తామన్నారు. మరి పిసిసి అధ్యక్షుడు గారు చెప్పాలి, ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఏమన్నా మేలు చేస్తాడా? సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తున్నాడు. మరి ఆ జిల్లా పేరు ఎప్పుడు పెడతావు, ఏం సంగతి? మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాడు. పారిశ్రామికవేత్తలకు, యువకులకు సబ్సిడీ మీద రుణాలను పంపిణీ చేస్తున్నాడు. ఇంతవరకు దానిపైన ఏమాత్రం ఆలోచన చేయలేదు. చేతి వృత్తులు అంటే మంగలి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులకు, కుమ్మర్లకు 90% సబ్సిడీతో పనిముట్లు ఇస్తున్నావు. బడ్జెట్లు ఏమైనా పెట్టినావా ఇప్పటి వరకు? ఏది కూడా కామారెడ్డి డిక్లరేషన్ ఇంతవరకు నేను అనుకుంటా ఏ హామీని అమలు చేయకుండా కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ.